ఆ దొంగ లచ్చి అరిగని తల్లి తండ్రికి ఊరేసి ఇంట్లోనే ఎంపి ఇంట్లోనే వారేసి మొత్తుకున్నదట. మనందరు చెప్తున్నారు మొత్తం వాళ్ళు వీళ్ళు కడ్లు బాగా కడ్లు ఆ మ్యాటర్ నాకు తెలకపోయా. తెలక ఆయన కొడుకు మందు తాగినాక అయ్యో కలకలని మా అందరికి ఫోన్ చేస్తే అత్తమ్మ నేను అత్తున్నంటే నువ్వు నా ఇంటికి వస్తే మరి కాదు ఉండదు, నేను నీకు అయ్యేలా నువ్వు మందు తాగినావు, ఏ గొంతలో వచ్చినా మళ్ళీ మందు తాగుతావు, మరి నా బిడ్డను చంపుతావు, నేను నీకు ఇయ్యని 10 సార్లు చెప్పంగా కూడా వచ్చిండు. అందరి కాళ్ళ మీద పడ్డాడు. కాలు మొక్కుతా దండం పెడతా, తప్పు లేదు, నేను తప్పు చెయ్యను, నేను మళ్ళీ మా వాళ్ళ ఇంటికి పోను, మీ ఇంటికనే వాడు ఉంటా, నువ్వు ఎంత ఇస్తే గంత అని నా ఇంటికాడ వాడు ఉండి చేసి 2-3 నెలల దాకా మంచిగా ఉన్నాడు. ఒక ఫస్ట్ 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. ప్రెగ్నెంట్ తీసినాక మళ్ళీ ఆయనతో నా బిడ్డ నాకు చెప్పలేదు, నెల అయినాక చెప్తే నేను బేరిచ్చిన, చిన్నగా బేరిచ్చిన, పెద్దగా బేరితే ఏమన్నా చేసుకుంటాడు. ఏమంటే చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చిన అత్తమ్మ, చిన్న పిల్లని ప్రెగ్నెంట్ తీపిచ్చినంటే మళ్ళీ సరిచుడు తప్పు చేయకన్నా సరే అన్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినాక ఆయన ఇక మళ్ళీ మా సిటీతో ఏమన్నాడు, కట్నం పోయామని మీ అమ్మని, కట్నం పోయామని అంటే బండి కొనిచ్చిన సార్, నాకు ఉన్నంతలో పెడతా, నేను బండి కొనిచ్చిన, ఈ ఇంట్లో అమ్ముకున్నా, నేను ఇప్పుడు ఇంట్లో లేను, ఇప్పుడు పోతే 29 తారీఖు నేను వెళ్ళిపోతున్నా, ఇంట్లో అమ్ముకున్నా. అయితే పిల్లల బాకి బాగుంది, వీళ్ళ బాకి ఉన్నది, నా బిడ్డకి 7 రూపాయలు పోయేలా గడ గుడిసేసుకున్నా నా భర్త, వీళ్ళకైతే అప్ప చెప్తా అని నా పిల్లలకు కూడా పాపం వాళ్ళకి సరి 2-3 లక్షలు అప్పేసిన, 5 లక్షలు కాదు సరి 10 లక్షలు అప్పేసిన. ఇండ్లు అమ్ముకున్న మొత్తం 50 లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఇండ్లు అమ్ముకొని వాళ్ళకి 7 రూపాయలు పోయకుంటున్నా తాగు కొనిచ్చినాడు. 12 లక్షల రూపాయలు పెట్టి తాగు కొనిచ్చిన.